సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సమైక్య టీజీబీకేఎస్ ఏర్పాటైంది. ఆ సంఘం వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య తెలిపారు. భూపాలపల్లి కోల్బెల్ట్ పరిధిలోని 8 ఇంక్లైన్ ఏరియా స్పోర్ట్స్ లో కార్మికులను కలిపి వారి సమస్యలు తెలుసుకున్న టీజీబీకేఎస్ నాయకులు అనంతరం సింగరేణి అధికారులతో కూడా సమావేశమయ్యారు. కార్మికుల నుండి టీజీబీకేఎస్ కు విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. సింగరేణికి రావాల్సిన 51,000 కోట్ల బకాయిలు రాకపోవడంతో సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. కార్మికుల జీతాల కోసం కూడా బ్యాంకుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి నెలకొంది అన్నారు. రావాల్సిన బకాయిల సాధన కోసం ప్రభుత్వంపై టీజీబీకేఎస్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య ఈ నెల 4వ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి, తెలంగాణ ఉద్యమ చైతన్యంతో మా తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య కార్మిక వర్గం పక్షాన నికార్సుగా నిలబడి కొట్లాడడానికే ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సింగరేణిలో అనేక సమస్యలు కూడా పేరుకుపోవడం అనేటువంటి జరుగుతున్నది. ఇవాళ ప్రభుత్వ సంఘం, ఇవాళ ఐఎన్టీసీ కానీ, యాజమాన్య సంఘం ఏఐటీసీ కానీ కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందిండ్రు. ఇవాళ కొండను దవ్వి ఎలకను పట్టినట్టుగా ఇవాళ గొప్పగా యాజమాన్యంతో చర్చిస్తున్నాం, పరిష్కారం చేస్తామనే పద్ధతిలో ప్రగల్భాలు పలికిండ్రు. ఇవాళ తొడలు కొట్టిండ్రు, తోకలు ముడిసిన తప్పితే కార్మిక వర్గానికి ఏ ఒక్క హక్కు కూడా సాధించలేకపోతున్నారు. అందుకనే 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పరిష్కారం కూడా చేయనటువంటి ఫలితంగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య ఖచ్చితంగా ఇవాళ కార్మిక వర్గ పక్షాన నిలబడతాం. అదేవిధంగా ఈ సింగరేణిని కాపాడుకోవడం ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇవాళ 51,000 కోట్ల రూపాయల అప్పు కలిగినటువంటి ఈ సింగరేణి సంస్థ ప్రైవేటు అంచున ఇవాళ నిలబడి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా కూడా ఈ ఖచ్చితంగా తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య పోరాడుతుంది, కార్మిక పక్షాన నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య ఈ నెల